The problem and solution has been explained by my predecessors. Because this is to increase the donor pool. మెయిన్గా ఏంటంటే కిడ్నీ అవసరమైన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ముందు చెప్పినట్టుగా లక్షల మంది. వాళ్ళల్లో 3-4% వాళ్ళకే ట్రాన్స్ప్లాంట్ పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే డోనర్ లేరు కాబట్టి. ఇప్పుడిప్పుడే మన దేశంలో కెడావర్ ట్రాన్స్ప్లాంట్ అనేది పికప్ అవుతుంది. వెస్టర్న్ కంట్రీస్లో అయితే దాదాపు 70% ఆర్గాన్ డొనేషన్ కెడావర్స్ నుంచే వస్తుంది, లైవ్ డోనర్స్ నుంచి 30%. మనకేంటంటే మెయిన్గా లైవ్ డోనర్స్ నుంచే ఎక్కువ రావాల్సి ఉంటుంది. బట్ ఈ కెడావర్ ప్రోగ్రామ్ కూడా పికప్ అవుతుంది. కానీ ఏంటంటే ఇప్పుడు ఏపీ కంపాటబుల్ వాళ్ళకే ట్రాన్స్ప్లాంట్ అయ్యేది ఇప్పుడు ఈ వరకు. ఇప్పుడు ఏంటంటే ఏపీ బ్లడ్ గ్రూప్ అక్రాస్ కూడా, అంటే మ్యాచ్ కాకపోయినా కూడా మెడికల్ ఇంప్రూవ్మెంట్ తోటి ట్రాన్స్ప్లాంట్ చేసే అవకాశం ఉంది విత్ రీజనబుల్లీ గుడ్ రిజల్ట్స్. కానీ ఏంటంటే దానికి కూడా కొంచెం కాస్ట్లీ అవుతుంది. ప్లస్ ఏంటంటే ఇది దానికి ఆల్టర్నేటివ్ వచ్చి స్వాప్ ట్రాన్స్ప్లాంటేషన్. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా ముందు మాట్లాడిన వాళ్ళు. ఇప్పుడు నా విషయానికి వస్తే నేను సర్జన్ని బేసికల్లీ. మామూలుగా ఏం పెద్ద తేడా ఉండదు సర్జికల్ టెక్నిక్ వైజ్. ఓన్లీ థింగ్ ఈజ్ 2 ఆపరేషన్లు ఒకే రోజు చేయాలి, దాదాపు సైమల్టేనియస్గా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మళ్ళా ఇప్పుడు సెకండ్ డోనర్ బ్యాక్అవుట్ అయినా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ లీగల్ ఇష్యూ కాబట్టి సైమల్టేనియస్గా చేయాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఎక్సెప్ట్ మై రోల్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ ఇందులో అసలు నాకు రోల్ లేదు. కాకపోతే నేను ఇవాళ చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. ఎందువల్లంటే మా టీం మానవతా దృక్పథం కావాలి దీనికి. ఎందుకంటే మామూలుగా చెప్పచ్చు, మీ కంపాటబిలిటీ ఉంటే రాండి చేస్తామన్నా, లేకపోతే మాకు కెడావర్ దొరికింది రాండి చేస్తామన్నా చెప్పేసి ఊరుకోవచ్చు. అలా కాకుండా డయాలసిస్ మీద ఉండే పేషెంట్ నేను చూస్తుంటాను కాబట్టి నాకు తెలుసు పాపం వాళ్ళు ఎలా ఫీల్ అవుతారో. ఎవ్రీడే 2 రోజులకి 3 రోజులకి ఇక్కడికి వచ్చి డయాలసిస్ చేసుకొని దానిలో ఉండే సాధక బాధకాలు, మనుషులు రావాలి ఇక్కడ 3 గంటలు వెయిట్ చేయాలి, మళ్ళీ వెళ్ళాలి, 2వ రోజుకో 3వ రోజుకో బాగోదు. ఇప్పుడు ఆయన చెప్పారు ఇంకా సంవత్సరం పాటు చాలా సఫర్ అయ్యానని చెప్పి. ఇటువంటి వాళ్ళు ఎంతోమంది. వాళ్ళని చూసి వీళ్ళకి మనం ఎలాగా సహాయం చేయగలం, ట్రాన్స్ప్లాంట్ ఎలాగ తీసుకురాగలం, కంపాటబిలిటీ లేదా, లేకపోతే ఏవిఓ ఇన్కంపాటబిలిటీ చేయొచ్చా, లేకపోతే ఇలాగ స్వాప్ కిడ్నీ తోటి వాళ్ళకి బెనిఫిట్ చేయొచ్చా అనేది దానికి మానవతా దృక్పథం కావాలి, లేకపోతే జరగదు. పేషెంట్ని ఒక నంబర్ కిందో లేకపోతే ఇంకో కిందో చూస్తే జరగదు. అది మనిషిగా చూసి వాళ్ళు సఫర్ అయ్యి చూసి వాళ్ళని ఎంపతైజ్ చేస్తేనే జరుగుతుంది. నాకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ మా టీం అలాగా ముందుకొచ్చి దేశంలోనే 1, 2, 3 ట్రాన్స్ప్లాంట్లో ఇది మొదటి తవ్వడం అనేది చాలా గర్వంగా ఉంది నాకు ఇవాళ. రెండవ ముఖ్యమైనది ఏంటంటే ఆవిడ నా హస్బెండ్కి బాగాలేదు, నేనేం చేయగలను చెప్పి ఆవిడ ఇనిషియేటివ్ తీసుకుంది. ఇన్ఫర్మేషన్ అయితే మా స్టార్ టీం ఇచ్చినా కానీ ఆవిడ కూడా ఇనిషియేటివ్ తీసుకున్నారు. సో దీనికి మీరు మాధ్యమం ద్వారా చేయాల్సిన 2 విషయాలు ఏంటంటే పబ్లిక్లోకి ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల వాళ్ళు కూడా కొంత నాలెడ్జ్ పెంచుకుని వాళ్ళ ద్వారా కూడా వాళ్ళు ప్రతిరోజు ఆ డయాలసిస్ యూనిట్స్లో బయట ఉంటారు కాబట్టి మాట్లాడుకుంటుంటారు కాబట్టి దెర్ మే బి సమ్ కనెక్ట్. డాక్టర్స్ ఎలాగో చేయాల్సిన పని జరుగుతుంది. 3 ముఖ్యంగా స్వర్ణత్ గారు నాకు బాగా తెలుసు, 12 ఏళ్ళుగా మొదటి జీవనదాన్ని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆవిడ దీన్ని చాలా నిబద్ధతతో తీసుకెళ్తున్నారు ముందుకు. అందువల్లే తెలంగాణ ఫస్ట్ అయింది. అయితే చెన్నై ఎప్పుడు ఆల్వేస్ తమిళనాడు వాజ్ ద ఫస్ట్ టు డూ ట్రాన్స్ప్లాంట్స్. ఇవాళ తెలంగాణ ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తుందని అనుకుంటే అది ముఖ్యంగా స్వర్ణత్ గారి సింగిల్ హ్యాండెడ్నెస్ ఆమె డిటర్మినేషన్ వల్లే జరిగినది. ప్లస్ ఆల్ హాస్పిటల్స్ ఆర్ రియలీ కోఆపరేటింగ్. వాళ్ళు ఏమి లీగల్ ఇష్యూస్ ఏమి లేకుండా అందరూ కోఆపరేటివ్గా చేస్తున్నారు. లాస్ట్లీ ఆల్దో మాకు 15 years హిస్టరీ ఉన్న స్టార్ హాస్పిటల్లో ఒక మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్గా ఎదగడం చాలా సంతోషాన్ని ఇస్తుంది నాకు. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేశాము,
జ్యోత్స్న గారు చాలా మొదటి నుంచి ఉన్నారు హాస్పిటల్లో, శ్రీధర్ దాదాపు 2 years నుంచి ఉన్నారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ ని చాలా స్ట్రాంగ్ గా ముందుకు తీసుకెళ్తున్నారు. మాకు లివర్ ట్రాన్స్ప్లాంట్ యాడ్ అయింది, రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్. సో ఈ మల్టీ ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అవడం అనేది చాలా సంతోషం ఇస్తుంది. ఎందుకంటే ఒక సిక్ పేషెంట్ ని నార్మల్ చేయడం అనేది ఎవరికైనా సంతోషం. ఇప్పుడు ఆయన ఇక్కడ ముందుకు వచ్చి మాట్లాడారు, అదే డయాలసిస్ లో ఉంటే ఆయన ఇక్కడికి వచ్చేవారు కాదు. సో ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ అనేది మేము చాలా సీరియస్ గా ముందుకు తీసుకెళ్తాము. తప్పకుండా ఎంతో మందికి ఇంకా ఉపయోగపడేలాగా, ఈవెన్ ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ టు డూ ఇట్, ఈవెన్ స్వాప్ ఫర్ liver also is maybe possible, I don't know, we have to discuss this. It will be a great benefit to the society. Thank you very much, and I want to congratulate all of you who are involved in this Malkanda Assis and Jyotsna and all the team members. Best of luck. Thank you. సో మామూలుగా దీంట్లో ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ ఒక ఫ్యామిలీలో డోనార్ ఉన్నారు, వాళ్ళు డోనార్ డీటెయిల్స్ ఫిల్అప్ చేస్తారు, లైక్ డోనార్ నేమ్, ఏజ్, బ్లడ్ గ్రూప్, రిలేషన్ టు ద రిసిపియంట్. బికాస్ హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ ప్రకారం ఓన్లీ రిలేటెడ్ డోనార్ విత్ ఇన్ ద ఫ్యామిలీ దే కెన్ డొనేట్. సో రిలేషన్ టు ద రిసిపియంట్ అండ్ బ్రీఫ్ మెడికల్ హిస్టరీ, దాంతోపాటు వాళ్ళ అడ్రస్, ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ చేస్తారు, అండ్ బ్లడ్ గ్రూప్. ఇన్ ద సేమ్ వే రిసిపియంట్ డీటెయిల్స్ కూడా ఫిల్అప్ చేస్తారు. దెన్ దే సబ్మిట్ ఇన్ టు ద website. It register all the blood group, like who are the A recipients, B recipients, O recipients and AB recipients. And there is a next step is there is a software back of this where it matches the donor and recipient. Like e family ki inko family ki ela match avutundi valla, like donor age, medical factors and kidney size, kidney function, all together it matches. Then we will inform the based on the matching. Suppose one family has registered today, maybe after 15 days exactly opposite blood group patient has received, then it gives the alarm that both patients got matched. Then we will take the details of the patient and donor, both the donors, then we'll inform them to come to the hospital. We'll evaluate for fitness for donor and all, then we'll send it for the authorization committee, then we'll do the transplant program. This is the website. And we'll give some information about options, various issues of like department issues of like swab kidney transplantation, some basic information before they are coming to our hospital. We'll give some information about the paired kidney exchange. And I thank you all for your patient hearing and as well as this one, and I request all of you to spread the message. It is for the benefit of the community and for the so many people suffering on dialysis, to give them good quality of life. Thank you. No, once they, if at present, no, but if Swarnalata madam and as from the government of point of view, if it goes further after maybe 1 to 2 years, it is covered under there also.